సో ఓవరాల్గా వీక్ స్టార్టింగ్ డే ఈరోజు చూస్తే మార్కెట్ అయితే మార్నింగ్ గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫ్రైడే రోజు ఈవినింగే అంటే చైనా పైన 100% టారిఫ్లు వేయడం అనేది మార్కెట్ని అయితే కొలాప్స్ చేసింది, యూఎస్ మార్కెట్ని. సో ఆ విధంగా ఇండియన్ మార్కెట్ని ముందే గెస్ చేయడం జరిగింది. గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు 300 to 400 పాయింట్స్ డౌన్లో స్టార్ట్ కావచ్చని ఆల్రెడీ ఇండికేట్ చేయడం జరిగింది. సో మార్కెట్ అయితే ఈరోజు గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మొత్తం నెగిటివ్లోనే ట్రేడ్ అయింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 25,000 మార్క్ను అయితే హోల్డ్ చేసింది. 58 పాయింట్ల నష్టాల్లో ముగియడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 173 పాయింట్లు మైనస్లో ఉంది. 82,327 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్వల్ప లాభాల్లో ఉంది, యాక్చువల్గా ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే మెయిన్ చైనా పైన వేసిన 100% టారిఫ్ అనేది గ్లోబల్ మార్కెట్స్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ కొనాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే అంటే ఫ్రైడే నుంచే మనం చాలామంది చెప్తూ వస్తున్నారు మండే రోజు మార్కెట్ అయితే వాలిటాలిటీ బాగా కనిపిస్తుందని, చైనా పైన 100% ట్రంప్ వేయడం అనేది పెద్ద ఎఫెక్ట్ అని అంటున్నారు. మీ ప్రెడిక్షన్ ప్రకారం ఏంటి సార్, మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్, నెక్స్ట్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది? ముందుగా జీ ప్రేక్షకులకు నమస్కారం, గుడ్ ఈవినింగ్. సార్ యాక్చువల్గా వచ్చి మార్కెట్ మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిందే. మనం చెప్పిన నెంబర్ వచ్చి 25,700 అనేది ఒక బెంచ్ మార్క్ నెంబర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబరు కోసమే మన మార్కెట్ ఇప్పుడు ఎదురు చూస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చైనా మీద 100% టారిఫ్ వేశారు. అంతకుముందు 30% టారిఫ్ వేశారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు టోటల్గా 130% టారిఫ్ వేశారు. ఓకే, అది ఏమైందంటే టోటల్గా యుఎస్ మార్కెట్ టోటల్ కొలాప్స్ అయిపోయింది ఆ రోజు. ఓకే, దాదాపు నాస్డాక్ 850 పాయింట్స్ అన్ని మొత్తం స్టాక్స్ అన్ని కూడా యుఎస్ స్టాక్స్ అన్ని డ్రాప్ అయింది ఆ రోజు. వచ్చి ఈవినింగ్ ఏమేమి మార్కెట్స్ ఉన్నాయో మొత్తం గ్లోబల్ సెల్ ఆఫ్ అయిపోయింది. ఓకే, అదేలాగా ఈరోజు ఆ ప్రభావం ఏమైందంటే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 200 పాయింట్లు డౌన్ అనేది చూపిస్తూనే ఉండింది. ఓకే, అదేలాగా ఈ రోజు మార్నింగ్ మనకి 150 పాయింట్స్ మనం డౌన్ చూసాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ 140 పాయింట్స్ దాకా మనం డౌన్ చూసి అక్కడి నుంచి మళ్ళీ రికవరీ అయ్యి ఈరోజు -58 పాయింట్స్ నిఫ్టీ. అదేలాగా సెన్సెక్స్ కూడా -173 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్పంగా ఒక 15 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. యాక్చువల్గా వచ్చి ఇప్పుడుండే సినారియోలో నిఫ్టీ వచ్చి ఈ వీక్ వచ్చి దివాళీ ఉంది నెక్స్ట్. ఎందుకంటే దివాళీ ర్యాలీ వచ్చి ఎప్పుడు సెంటిమెంట్గా దివాళీ ర్యాలీ ఉంటుంది. అది మన ఇండియన్ మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మాక్సిమం చాలా సార్లు ఉంటుండే, బట్ ఈసారి కూడా దివాళీ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 4 days. బట్ ఆ దివాళీ ర్యాలీ రావాలంటే 25,330 బ్రేక్ అయిందంటే డెఫినెట్ గా మనము దివాళీ ర్యాలీ చూస్తాం. ఖచ్చితంగా మళ్ళీ వచ్చి 25,600 ఆ రేంజ్ దాకా మళ్ళీ వెళ్తుంది. అయితే 25,330 లాస్ట్ వీక్ అయి బ్రేక్ అయితేనే మనం ఈ వారం దివాళీ పండగ అనేది ఉంటుంది అందరికి. ఎందుకంటే స్టాక్స్ అన్ని కూడా మంచి బూమ్ అవుతుంది. సెంటిమెంట్ గా చాలా మంది యాక్చువల్గా ఏమవుతుందంటే జనరల్ గానే చెప్తూ ఉంటారు కదా, ఈ దివాళీకి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ దివాళీకే లెక్క చూసుకుంటారు. మార్వేడీస్ కానీ ఎంత చాలా మంది, అది మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు ఆనవాయితీ అలా పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఈ దివాళీ రోజు మొహర్రం ట్రేడింగ్ రోజు కూడా చాలా మంది నెక్స్ట్ మండే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ మోడ్ లోనే తీసుకెళ్తారు మార్కెట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏముండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం? డెఫినెట్ గా చూడండి, 25,000 కింద క్లోజ్ అవ్వకూడదు. ఓకే, అదే స్ట్రాంగ్ సపోర్ట్ అట్ ప్రెసెంట్ అండి. ఓకే, ఓకే, 25,000 స్ట్రాంగ్ సపోర్ట్, దాన్ని బేస్ చేసుకునే ఉంది. అది బ్రేక్ అవ్వకూడదు ఈ వీక్. అదేలాగా
25,330 బ్రేక్ అయిందంటే ఉమ్. డెఫినెట్ గా మనము మంచి ర్యాలీ చూస్తాం. ఒక 300-400 పాయింట్స్ కూడా ర్యాలీ చూడడానికి అవకాశం. సార్ ఓవరాల్ అంటే ప్రజెంట్ 100% టారిఫ్ల వల్ల అంటే ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉండదు సార్ ఇంకా మార్కెట్లో? లేదండి, యాక్చువల్గా వచ్చి రవి గారు ఇక్కడ చాలా డీప్ గా మనం ఆలోచించాలి. ఉమ్. నేను కొద్దిగా అడ్వాన్స్ గానే అనలైజ్ చేసి పెట్టున్నాను. అది ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పాను. అది ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా నేను కూడా చూస్తున్నాను. అంటే 2010లో మనకి నిఫ్టీ ఒక పారామీటర్ వచ్చి, టెక్నికల్ పారామీటర్ వచ్చి 2010లో మనకి ఒక ఎంట్రీ ఇచ్చింది. అంటే నిఫ్టీ వచ్చి అప్పుడు 5,500లో ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎంట్రీ వచ్చి ఎప్పుడు ఎగ్జిట్ అయిందంటే ఇప్పుడు రీసెంట్ గా 26,200 మార్కెట్ పీక్ వచ్చింది కదా, అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వలేదు. ఆ ఎగ్జిట్ వచ్చి 22,000 రేంజ్ లో ఎగ్జిట్ అయిందండి. ఓకే. ఆ ఎగ్జిట్ అయిన దాని వల్ల దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ జరిగిందండి. ఈ ఎగ్జిట్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చాలా, ఒక విధంగా చెప్తే చాలా కాషియస్ గా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నామండి. ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే ప్రాబ్లం లేదు సార్. ఓకే. ఆల్ టైమ్ హై మనకి 26,300 బ్రేక్ అయితే అసలు మనకి డౌకా లేదండి. మనం ఆలోచించాల్సిన పని లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ ఒక 10 years ఇండియన్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఆ ఐ బ్రేక్ అవనంత వరకు ఈ ఎగ్జిట్ ఎందుకు వచ్చింది, ఈ ఎగ్జిట్ అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి రాని ఎగ్జిట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ ఎగ్జిట్ వచ్చిన తర్వాతే ఇలాంటి న్యూసెస్ అన్ని వస్తున్నాయి. అది ఏదైనా సరే ప్రతిదీ బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడితే గోల్డ్ అండ్ సిల్వర్ పోటాపోటీగా బాగా పెరుగుతున్నాయి సార్. గోల్డ్ పెరుగుతుంది, దాంతోపాటు సిల్వర్ అయితే బాగా ఎక్కువగా ట్రెండింగ్లోకి ఉంది. అంటే మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు, ఏం ప్రిడిక్ట్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? యాక్చువల్గా వచ్చి గోల్డ్ ఈ ఇయర్ టార్గెట్స్ అందరు విశ్లేషకులు అందరూ చెప్పేశారు. నేను కూడా ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 1,03,000 అని చెప్పాను ఇదే జీలో. ఆ తర్వాత 1,10,000 చెప్పాను, 1,20,000 కూడా చెప్పాను. ఇప్పుడు గోల్డ్ వచ్చి ఎందుకంటే ఎక్స్టెండెడ్ ర్యాలీకి వెళ్ళిపోయింది, ఒక బియాండ్ ర్యాలీలో ఉంది. కాబట్టి గోల్డ్ మాక్సిమం ఇక్కడ నుంచి ఒక 10-20% పెరగడానికి అవకాశం ఉందండి దానిపైన. ఎందుకంటే దివాళీ తర్వాత నాకు తెలిసి గోల్డ్ వచ్చి డెఫినెట్ గా కరెక్షన్ ఉంటుందా సార్ నిజంగా గోల్డ్ లో? ఖచ్చితంగా కరెక్షన్. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత ఉండదు సార్? 20-30% అని కొందరు అంటున్నారు, 50%. డెఫినెట్ గా గోల్డ్ వచ్చి మళ్ళీ మనము 1,10,000 అండ్ 1,03,000 చూడడానికి అవకాశం రేంజ్. నెక్స్ట్ సిల్వర్ గురించి ఏంటి సార్? బాగా సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ ట్రెండింగ్. సిల్వర్ కూడా వచ్చి మనకి ఇప్పుడు 164 దాకా టచ్ అవడానికి అవకాశం ఉంది. టచ్ అయిన తర్వాత ఖచ్చితంగా సిల్వర్ లో కూడా కరెక్షన్ ఉంది. దివాళీ తర్వాత మనము బులియన్ మార్కెట్ లో కరెక్షన్ చూడడానికి అవకాశం ఖచ్చితంగా. ఓకే సార్, ఇలాంటి వాలటాలిటీ మార్కెట్లో కూడా మనం జనరల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వ్యూవర్స్ కోసం ఏమైనా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? స్టాక్స్ అంటే షార్ట్ టర్మ్ చెప్తాను. ఓకే. షార్ట్ టర్మ్ వచ్చి ఇప్పుడు మనము బజాజ్ ఎలక్ట్రికల్స్. ఓకే. బజాజ్ ఎలక్ట్రికల్స్ కావాలంటే తీసుకోండి. ఇప్పుడు 545 రేంజ్ లో నడుస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 620 మనం టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే సార్, ఇంకా తర్వాత మరొక స్టాక్ వచ్చి బజాజ్ కన్స్యూమర్ అండి. ఇది కూడా బజాజ్ కన్స్యూమర్. ఇది కూడా ఇప్పుడు 264 ఉంది. ఇక్కడ తీసుకోవచ్చు ఒక 50%. ఏదైనా ఒక టిప్ వస్తే 235 లో కూడా తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 282, 330, 406. ఓకే సార్, ఓవరాల్ గా ప్రజెంట్ మనం ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మనం కొద్దిగా దివాళీ చూడండి, నాకు తెలిసి ఈ దివాళీ ర్యాలీ కంటిన్యూ అయితే అలా స్లోగా మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. బట్ ఏదైనా ఈ నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 25,700 చాలా ఇంపార్టెంట్ అయిన నెంబరు. 25,700 మార్కెట్ కానీ క్రాస్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ అవడానికి ఎక్కువ సంకేతాలు ఉన్నాయి.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.